అందరికీ నమస్కారం. నేను మీ ఆర్ఏ అజయ్ కుమార్, వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకునేరు కాదండోయ్. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ. ఎందుకంటారా, నిన్న హైదరాబాద్లోని మొయినాబాద్ ప్రాంతంలో ఒక ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనేటువంటి పైలట్ రోహిత్ రెడ్డి అనేటువంటి ఒక ఎక్స్ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఆ డ్రగ్స్ పార్టీకి తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి ఈగల్ టీం వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళేం ఊరికే వదలలేదు, వాళ్ళు కూడా పోలీసుల మీదకి తిరిగి కాల్పులు జరిపారు. ఆ కాల్పుల ఘటనతో మరింత కలకలం చెందిన పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆ పట్టుబడిన వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు ఉన్నారు. ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీకి తెలంగాణ ప్రాంతంలో, అది కూడా డ్రగ్స్ తీసుకున్నటువంటి ఫామ్ హౌస్లో ఏం పని? ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి పుట్టా మహేష్ గారికి ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, లోకేష్ గారికి ఉంది, ఆయన సపోర్ట్ చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్ర అంతా గంజాయమయం చేసినారు. ఆంధ్రాలో ఎక్కడ చూసినా మొత్తం యువతంతా గంజాయి సేవించి ఎక్కడ చూసినా గొడవలు, శాంతి భద్రతలంతా కూడా విఘాతం కలిగే పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ గంజాయి, ఈ డ్రగ్స్, ఇలాంటి మాఫియాలన్నీ అరకడతామని చెప్పారు. అసలు శాంతి భద్రతలు ఎలా ఉండాలో నేను వస్తే అసలు మార్చేస్తాను మొత్తం అని చెప్పారు. ఏదైనా మీ మార్పు? సంపద సృష్టి అంటే యథేచ్ఛగా గంజాయి, డ్రగ్స్ దొరకడమా? మీ సాక్షాత్తు మీ ఎంపీలే డ్రగ్స్ పార్టీలకు వెళ్ళి కూర్చోవడమా? ఏంటి సంపద సృష్టి? దీన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారా? ప్రజలని పిచ్చోళ్ళని చేసి అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఈరోజు మీరు చేస్తున్న పనేంటి? ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇంకొక అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఈయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా సీఎంగా ఉన్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన గురువు గారు. అంటే రెండు రాష్ట్రాల్లోనూ గురు శిష్యులదే అధికారం కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఏమైనా మాఫియాగా ఏర్పడ్డారా? దీనికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీ పైన ఉంది, పవన్ కళ్యాణ్ గారు మీ మీద కూడా ఉంది. మీరు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నేను ఒప్పుకోనన్నారు. యువత డ్రగ్స్కు బానిసలు కాకూడదని పెద్ద భారీ ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తారు. మరి ఈరోజు జరుగుతున్నది ఏంది? ఒక సాక్షాత్తు కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే డ్రగ్స్ పార్టీలో నేరుగా పట్టుబడితే మీరు ఇప్పటి వరకు కూడా ఎందుకు నోరిప్పడం లేదు? దీని మీద ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. నేను నిజంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అంటే దాని మూలాలు ఎప్పుడో కూడా మొత్తం పాడైపోయాయి. రెడ్ బుక్ పేరుతో ఈ తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. అందువల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయింది.